హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, దివ్య దృష్టి మంత్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇంతకు ముందు ఒకసారి చెప్పి ఉన్నాం, మరలా చెప్పుకుందాం. దివ్యము మరియు ప్రాకృతికము, అధమము, నీచము మరియు మహాదివ్యము అనే 5 విధములైన విధానములతో ఒప్పి ఉన్నది ఈ లోకము. దివ్య పురుషులు, సామాజిక న్యాయ పురుషులు మరియు కష్టజీవులు, స్వార్థజీవులు, నీచ పురుషులు అని 5 విధములుగా విభజించి ఉన్నారు మనుష్య గణమునకు. వాళ్ళని మనం వర్ణాశ్రమ ధర్మాలుగా విభజించి ఉన్నాం. ఎవరైతే విద్య నిరంతరం తపన చేస్తూ విద్యను సేకరిస్తూ భగవంతుడే పరమావతిగా భావన చేస్తూ ముందుకు పోతున్నారో, శివుని తప్ప ఇతర దేవతల యందు లక్ష్యం ఉంచకుండా త్రినేత్రుడు, దిగంబరుడు మరియు త్రిశూలధారి అయిన పరమశివుని మహాదేవునిగా అంగీకరించి నిరంతరం అతనినే మననం చేసుకుని ఉండేవారు దివ్య పురుషులుగా ఈ లోకంలో మెలుగుతూ ఉన్నారు. వారిలో విష్ణు బ్రహ్మలు కూడా ఉండడం విశేషం. దివ్యాత్మ స్వరూపులారా, అయితే దివ్యమైనది అనగా ప్రకృతిబద్ధమైనది కానిది, భగవంతుని యొక్క సాన్నిధ్యము చేర్చున్నది లేక భగవంతునిచే ప్రసాదింపబడినది, భగవంతుని యొక్క ఉనికిని చాటి చెప్పినది, భగవంతుని యొక్క ప్రేరేపణలో మునిగి ఉన్నది, భగవంతుని యొక్క ప్రియము కొరకు చేయబడినది. ఇవన్నీ దివ్యములు. దివ్య దృష్టి అనగా భగవంతుని యొక్క చరాచర జగత్తులో అతని యొక్క క్రియలు ప్రక్రియలు తెలుసుకోవడం, అతని యొక్క విభూతులను గ్రహించడం, అతని యొక్క మహిమలను మననం చేసుకోవడం దివ్యమైన దృష్టిగా, ప్రత్యక్ష నిదర్శనం ఎవరైతే పొందుతున్నారో వారిదే దివ్య దృష్టిగా చెప్పబడుతూ ఉన్నది. అయితే ఎక్కడో ఉన్న విషయాలను తెలుసుకోవడం దివ్య దృష్టి అని చెబుతున్నారు. ఎలా అంటే ఉపవాసము అంటే సమీపంలో ఉండడం గాని ఆకలితో ఉండిపోతున్నారు. అసలు ఆ పదానికి వీరు చేసే క్రియకు సంబంధం ఉండదు. బ్రహ్మచర్యము అంటే ఆడవాళ్ళకి ముట్టకూడదు అనుకుంటున్నారు, కానీ బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ ఆచారమే బ్రహ్మచర్యము. అలాగనే చాలా పదాలకు భేదములు వస్తున్నాయి. ఆ భేదములకు అనుసరించి అంటే లౌకిక అర్థములు ప్రత్యక్ష అర్థములు వేరువేరుగా గోచరమవుతూ ఉన్నాయి. దివ్యమైన దృష్టి కలిగి ఉండడమే దివ్య దృష్టి అనగా ముందు జరగబోయేది, జరిగినది మన యొక్క సామాజిక శ్రేయస్సు కోసం తెలుసుకొని దానికి తగు వ్యవహారమును వ్యవహరించడమే దివ్య దృష్టి అనగా సమిష్టి ప్రయోజనము లేక సామాజిక ప్రయోజనము కలిగి ఉన్నది దివ్య దృష్టి కాగా, భగవంతుని యొక్క ప్రేరేపణతో భగవంతుని ఎడ నిష్ఠతో ఉండేది దివ్య దృష్టి. అయితే వ్యక్తిగతము మరియు స్వార్థపూరితము లేక కేంద్రీకృతమైన తన యొక్క ఉనికి దీనిని తెలియజేసేది, ముందు జరిగేది జరగబోయేది తెలుసుకోవడం అన్నది అనాగత గత దృష్టి అని అంటారు దివ్యాత్మ స్వరూపులారా. అయితే దివ్యమైన దృష్టి వలన భగవంతుడు మనకు సాక్షాత్కారం అతి అలవోకగా లభిస్తుంది. భగవంతుని యొక్క ప్రతి చర్య మనం ప్రత్యక్షంగా దర్శించగలం. దానిలో కూడా జరగబోయేది జరిగేది చెప్పగలం. సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు భగవంతుడు. కాగా అగత అనాగత దృష్టి కంటే దివ్యమైన దృష్టి మనకు అలారంలా మనకు ఉత్తేజపరుస్తూ ఉంటుంది. అటువంటిది దివ్య దృష్టి అనగా సమయస్పందన, సమయానుకూల చర్యలు మరియు మీ యొక్క తేజస్సును తగ్గకుండా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించేది దివ్య దృష్టి. దివ్యాత్మ స్వరూపులారా, అవసరం వచ్చింది కాబట్టి ఒక చరిత్ర మీకు చెప్పాలి. నేను నా సాధనా సమయంలో కర్ణకాళి మంత్రమును ఉపాసన చేశాను. తీరమస్సు కర్ణకాళి 11 రోజుల్లోగా నాకు ప్రసన్నత చేకూర్చి నాన్న ఏం కావాలి ఏం చెప్పాలి అని అడిగింది. అమ్మా, అధర్వణ వేదంలో 11వ ఖండంలో 36వ అధ్యాయము ఏమి చెప్పబడి ఉన్నది నాకు కొంచెం తెలియజేయు. నేను గురు మరియు రాజు ఒకటే అనేది అనుసంధానం చేసేందుకు ఒక చార్ట్ తయారు చేస్తున్నాను అంటే ఆమె పక్కపక్క నవ్వి నీవుతో కర్ణమాతంగి చేస్తానన్నావు. తర్వాత కర్ణకాళి చేశావు. కర్ణకాళి చేసి వేదాంతం గురించి ఎందుకు అడుగుతున్నావు? నువ్వు మాతంగి ఉపాసన ప్రత్యక్షంగా చేస్తే ఆ వేద విద్య మొత్తం ఆమె అలవోకగా నీకు లభ్యింప చేస్తుంది కదా అని చెబుతూనే ఆమె నవ్వుతూ ఏ విద్య అయితే శ్రీ మాతంగి దేవత ద్వారా పొందాలని ఆమె చెబుతూ ఆమె నన్ను ప్రసాదించి పోయింది. అంటే ఒక దేవత అనుగ్రహం ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. సాధన ముందు మొదలు పెట్టాలి, సాధన చేయాలి. సాధించిన తర్వాత మన ముందు ఉన్న దేవత సకల చరాచర జగత్తులో ఉండే ప్రతిదీ తెలియజేయగలదు, ప్రతిదీ ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ముందు మనం ఏ దేవత యొక్క ఉపాసన చేస్తున్నామో ఆ దేవతపై విశ్వాసము మరియు ప్రగాఢమైన విశ్వాసముతో ప్రసన్నత చేకూర్చుకోగలిగితే సకలము పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా,
దృష్టి. అయితే ఈ దివ్య దృష్టి పొందేందుకు ఏం చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దివ్య దృష్టి ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారు నిరంతర నిష్ఠా నియమాలతో హైందవ సనాతన ధర్మ ఆచారాలలో వస్తున్న నిగూఢ రహస్య ఆచారాలు కూడా చేయవలసి ఉంటుంది. నిత్యము ఒక సాధువు వలె ప్రవర్తించవలసి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం లేక అనాచారమునకు పాల్పడడం, నిషేధిత దృశ్యములు అనగా ఏదైతే చూడరానివి చూడడం, వినరానివి వినడం, స్పర్శించరానివి స్పర్శించడం, గ్రహణము అనగా తినరానివి తినడం, ఒకరిని చెడు మార్గంలో ప్రోత్సహించడం, ఇటువంటివన్నీ చేయకూడదు. ఒక సాధువు వలె నిరంతరం ఉంటూ భగవంతుని యొక్క అనుగ్రహం పొందేందుకు నిరంతరం తప్పిస్తూ దీక్షా కంకణ బద్దులై ఎవరి జీవితం అయితే భగవంతునికి అంకితం అవుతుందో వారికి అలవోకగా దివ్య దృష్టి లభిస్తుంది. అయితే అంతవరకు ఓపిక పట్టే ఓపిక మన మానవ లోకమునకు లేదు కాబట్టి కొన్ని మంత్రములు కూడా ఋషులు మనకి అందించి ఉన్నారు. ఈ దివ్య దృష్టి మంత్రం చేయాలనుకునే వాళ్ళు ఇతర దేవత ఆరాధన పూర్తిగా విడిచిపెట్టాలి. కేవలం శివుడు, శివ కుటుంబంకే ఆరాధన చేస్తూ ఉండాలి. ఉదయం 4 గంటలకే అనగా 4 గంటల 5 నిమిషాలకి నిద్ర లేవలసి ఉంటుంది. లేచిన తర్వాత కనీసంలో కనీసం 11 నిమిషాలు మౌనం వహించాలి. శ్వాస నియంత్రణ ఒక 11 నిమిషాలు చేయవలసి ఉంటుంది. ఎల్లప్పుడూ శాంతంగా మాట్లాడుతూ ఉండాలి. ఉద్రేకమైన మాటలు మనసులో ఉద్రేకత పెంచుకోవడానికి పనికిరాదు. ముఖం ఎప్పుడు ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉండాలి. ఎటువంటి పెద్ద సమస్య అయినా సరే శాంతంగానే పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాలి. ప్రతిరోజు రాగి బిందెతో నీళ్లు తెచ్చి స్ఫటిక లింగము, వెండి లింగము లేక అన్న లింగమునకు అభిషేకం చేస్తూ శక్తి కొలది బిల్వార్చన చేస్తూ శివుని యొక్క దీక్షలో నిరంతరం మునిగి ఉంటూ ఈ మంత్ర జపం చేయడం వలన మనకు దివ్యమైన దృష్టి లభిస్తుంది. ముందు భగవంతుని యొక్క సూచనలు మనకు లభించాలి. భగవంతుని యొక్క చర్యలు ప్రతిచర్యలు మనకు అనుభవంలోనికి రావాలి. తర్వాతే దివ్యమైన దృష్టి మనకు సంప్రాప్తింప చేస్తాడు సాక్షాత్ సదాశివుడు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. ప్రత్యక్షంగా గురువు సమక్షంలో మంత్రములు తీసుకొని జపములు చేసి విశేషమైన ఫలితములు పొందవచ్చు. ఎటువంటి అనాచారములు చేయకుండా జీవితమును క్రమబద్ధము చేసి ఈ మంత్ర జపములు చేయవలసి ఉంటుంది. దానిలోనూ సబతి భక్తి అనగా ఏరలు భక్తి అంటాం కదా, అది చేయడానికి వీలుండదు. ఏదో ఒక భగవంతుడు. ఈ ప్రకృతిలో భగవంతుడు మనకి ప్రసాదించినది చాలా విశేషంగానే ఉంటుంది. తండ్రులు ఇద్దరు ఎవరికి ఉండరు. అదే ప్రకారంగా భర్తలు ఇద్దరు కూడా ఎవరికి ఉండరు. గురువులు కూడా ఇద్దరు ఎవరికి ఉండరు. అదే ప్రకారంగా దేవత రక్షణ కల్పించే నా దేవత కూడా ఒకలే ఉండాలి. ఎలాగైతే భర్తలు ఇద్దరు, తండ్రులు ఇద్దరు అన్నది ఎంత అసహ్యంగా ఉంటుందో గురువులు ఇద్దరు, దేవతలు ఇద్దరు అని చెప్పడం కూడా ఆ కోవకే చెందుతుంది. కాబట్టి ఈ మాటను అనుసరించి మనం చాలా జాగ్రత్తగానే వ్యవహరించవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇతర వివరములకు ఫోన్ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా మా వద్దకు వచ్చి తెలుసుకోవడానికి ఓపిక ఉంటే తెలుసుకోండి, లేదా ఈ మంత్రంను పాస్ చేసేయండి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రం. ఓం నమో అలఖా ప్రకాశి కైలాసవాసి త్రిలోకవస్యం భూత భవిష్య వర్తమానం దర్శనం దేహి 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 ఫట్. మంత్రం మరోసారి. ఓం నమో అలఖా ప్రకాశి కైలాసవాసి త్రిలోకవస్యం భూత భవిష్య వర్తమానం దర్శనం దేహి 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 ఫట్. మంత్రం మరోసారి. ఓం నమో అలఖా ప్రకాశి కైలాసవాసి త్రిలోకవస్యం భూత భవిష్య వర్తమానం దర్శనం దేహి 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 ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఈ మంత్రము 40 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి పురస్కరణ విధులు పూర్తి చేసిన తర్వాత, అనగా పురస్కరణ విధులు కూడా గురువు వద్ద చేయవలసి ఉంటుంది. తర్వాత మనం మరల 1,00,000 జపం పూర్తి చేసి మన యొక్క సిక్స్త్ సెన్స్ అనగా జ్ఞప్తి యొక్క శక్తి పెరిగిందా లేదా చూసుకొని మౌనాన్ని ఎక్కువగా పాటిస్తూ ఎటువంటి అలజడికి గురి కాకుండా, మనసును ఎటువంటి అలజడికి గురి చేయకుండా, అనగా లేనిపోని వ్యవహారం మనసును ఉంచకుండా, మనసును ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉంచేందుకు లేక దైవం యొక్క ప్రసంగములు, దైవం యొక్క మహిమలందే మనసు తిరిగేలా చేసుకుంటూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి వేగంగా ఫలితములు ఇవ్వగలదు. మనసులోని ఎటువంటి కోరికలు లేకుండా ఆహ్లాదకరమైన మనోబుద్ధులతో ఈ మంత్ర జపం చేస్తే శీఘ్రంగా ఫలితములు పొందగలం. అలజడితోనూ లేక కోరికలతోనూ నిరంతరం ఏదో ఒక యాతనతోనూ ఇటువంటి మంత్ర జపములు చేయవద్దు. కాగా ఏకైక భగవంతుడు అనగా శివుని
యొక్క ఆరాధన చేసే వాళ్ళు మాత్రమే ఈ మంత్రము జపం చేయాలి. ఇతరత్ర ఆ సాధన ఈ సాధన అని గురువుని అడగవద్దు. ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా పలానా దేవత యొక్క మంత్రం చేయవద్దు, పూజ చేయవద్దు అని తన నోటితో తాను చెప్పడు. అతను సునాయాసప్రాయంగా చెబుతాడు, మీరు ఇదొక్కటే చేయండి, ఇదే చేయండి అని. అప్పుడు మీరేం చేస్తారు? గురుగారు లలితాదేవి సహస్రనామం చేయవచ్చా, దుర్గా మంగళ స్తోత్రం పాడవచ్చా అన్నప్పుడు గురువు లేదు అని చెప్పలేడు కదా. గురువు సునాయాసంగానే చెప్తాడు, మీరే తీక్షణంగా తీసుకుని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే గురువు అంటేనే సకల దేవత స్వరూపం. గురువు వద్ద సకల దేవతలు ఇమిడీకృతమై ఉంటారు. అటువంటి పరిస్థితులలో గురువు దుర్గా స్తోత్రం చేయకు, కాళీమాత మంత్రం జపించకు అని చెప్పలేడు. ఎందుకంటే పక్కనే ఉండే దేవతకు ఆగ్రహం వస్తుందేమో, ఆమె యొక్క స్నేహభావం పోతుందేమో అనే భయం గురువు కూడా ఉంటుంది. అంటే ఆ దేవతలు ఏమో చేసేస్తారనే భయం కాదు, స్నేహం పోతుంది కదా, ఆ సాన్నిహిత్యం, ఆ దేవతతో ఉండే సాన్నిహిత్యం తగ్గిపోతుంది కదా అనే భావనతోనే ఈ మంత్రము ఈ స్తోత్రము చేయవద్దు అని ఎప్పుడు కూడా చెప్పరు, ఏ గురువు కూడా చెప్పరు. దివాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు దృఢంగా పట్టుదలతో దానిని అవగతం చేసుకొని అంగీకరించి సాధనలు చేస్తే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి అటువంటి సాధన క్రమంలో మనం ఉన్నాం కాబట్టి మనకు సాధకులు అంటున్నారు. ఎవరికి సాధ్యం కానిది మనం సాధించుకుంటున్నాం కాబట్టి మనకు సాధకులు అంటారు. దివాత్మ స్వరూపులారా, ఇటువంటివి అర్థం చేసుకుని ముందుకు సాగుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మన హైందవ సనాతన ధర్మంలో దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.